కార్యము నెరవేర్చినని తేరి పార చూసి వెనుకకు తిరిగి కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాబీలము లంకాపురము. మారుతి వగచ్చత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి. లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండున. సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని మారుతి వగచ్చత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతలేనిదే రాముడుండడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు. భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని, నాకు మరణమే శరణ్యమని మారుతి వగచ్చత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత. అగ్నిని దహించనేతున అయ్యో నిజను అగ్ని దహించున. నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములో తోచ ప్రీతిగా. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని. అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని. లంకాపురము రూపుమాసినను విభీషణ గృహము నిలచియుండెనని. అంబరవేదన సిద్ధచారణలు పలుకగా వినే మారుతి పొంగెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. అశోకవనము మారుతి చేరను ఆనందాశ్రుల సీతను గాంచెను. తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమమంటివని పదముల వ్రాలెను. పోయినోత్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలధామా శత్రుకర్షణ శాంతి నిధాన. ఇంద్రుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడ నీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము
రాక్షస చరణకు తొలగింపుము అని బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటుని మరలిపోవగా భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవుగై కొని రూపున మరలే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. హరిష్టమను గిరిపై నిలచి మారుతి అగసను కాయము వెంచి పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమును కృంగే. సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియజేయగా మారుతి మరలను అతి వేగముగా ఉత్తర దిశగా వారధి దాటగా. గరుడును ఓలే శరవేగముగని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గమధ్యమున పైన కొనిగని ప్రేమ మీరగా క్షేమముగనుకొని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహముగా ముందుగా గని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగమె వెంచుచు. సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి దానమాడి జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనములుడి. సూచితి సీతను అని శుభవార్తను ముందుగా పలికెను. కవివీరులు హనుమంతుని పొగడిరి ఉత్సాహమున కిష్కింధకు సాగిరి. జాంబవగంగద హనుమదాసులు వస్త్రవర్ణగిరి చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెలిపే చూడమణిని శ్రీరామునకిడి అంజలి ఘటించి చందన నిలచే. శ్రీ హనుమాను గురు దేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సుందరకాండలో చివరి శ్లోకము. ఈ శ్లోకం అయిన తర్వాత అమ్మ మీరు పూలు వేసేసి కొబ్బరికాయ కొట్టేసండి. ఈ శ్లోకం ఒక 5 నిమిషాల తర్వాత మీ ఒక్కడి వరకు. అక్కడి నుంచి మళ్ళీ హనుమంతుడు బయలుదేరుతారు వాయువేగంతో. బ్రహ్మాండంగా వాయువేగంతో వస్తుంటారు స్వామి. మళ్ళీ అమ్మవారికి వెళ్ళి నమస్కారం చేసి అమ్మ మీరు ధైర్యంగా ఉండండి తల్లి వస్తామని చెప్పేసి అంత బ్రహ్మాండంగా వాయువేగంతో వస్తూ మైనాకును కూడా పలకరిస్తాడు. మైనాక అమ్మని చూశానయ్యా, తల్లి దర్శనం దొరికింది, నాకు ఆనందంగా ఉన్నాను, నేను మళ్ళీ వివరాలతో మళ్ళీ నేను ఇచ్చి కలుస్తానని చెప్పేసి మైనాకు కొడుకు చెప్పి వీళ్ళకి అంతా అక్కడ అంతా మన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మహేంద్రగిరి. అక్కడి నుంచి కదా టేక్ ఆఫ్. మహేంద్రగిరి దగ్గర ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు. అంగదుడు యువరాజు నేను ప్రాయప్రవేశం చేస్తా,
నేను అగ్నిలోకి చనిపోతా, ఎందుకంటే నా మొహం తీసుకెళ్ళి మళ్ళీ రామచంద్రమూర్తికి నేను చూపించుకోలేను, నా వల్ల కాదు. ఎందుకంటే తిరిగి వస్తానన్న హనుమంతుడు ఇంకా రాలేదు, నా మొహం తీసుకెళ్ళి మళ్ళీ రామచంద్రమూర్తికి నేను చూపించుకోలే. అంత శోకతత్వ హృదయంతో ఉన్నారు. ఎందుకంటే హనుమంతుడు చెప్పిన సమయం దగ్గర పడిపోతుంది. అందరూ తలకాయ తెచ్చుకొని ఇట్లా ఉండగానే వెనకాల ఎవరో కోతుండి అడుగో వస్తున్నాడు హనుమాన్ గారు. బ్రహ్మాండమైన వాయువేగంతో వచ్చాడు, దిగాడు. ఆయన వచ్చిన పరిస్థితి చూసి వాళ్ళందరికీ అర్థమైపోయింది, హనుమంతుడు సాధించుకొని వచ్చాడు అని చెప్పేసి. ఎందుకంటే అంత ఆనందంగా ఉన్నాడు కాబట్టి సాధించుకొని వస్తేనే ఆనందంగా ఉండాలి, లేకపోతే ఆనందంగా ఉండే ప్రశ్నే లేదు. బ్రహ్మాండంగా ఆనందంతో ఉన్నాడు కాబట్టి హనుమంతుడు సాధించుకొని వచ్చాడు. అందరూ రకరకాలుగా సన్మానాలు చేస్తారు, దండలు వేస్తారు, అందరు రకరకాల, కొంతమంది కోరికారు కూడా ఆయన రకరకాలుగా ఏ విధంగా ఆయనకి సన్మానించారు, అందరూ సన్మానించారు. అంగదుడు అంగడికి చెప్తాడు, నేను అమ్మవారిని చూశాను, అమ్మవారు క్షేమంగా ఉన్నారంటే అంగదుడు ఆలింగనం చేసుకుంటాడు. 2 నిమిషాల్లో స్వామి ఆలింగనం చేసుకుంటాడు. మనం సుందరకాండ సమాప్తం చేస్తాం. అందరు ఇక్కడి నుంచి అందరూ ఎగురుతారు. ఇక్కడి నుంచి అయితే ఎవడైనా ఎగురుతారు, సముద్రం దాటాలంటే హనుమంతుడే. ఇక్కడి నుంచి అందరూ ఎగురుతారు. రామలక్ష్మణులు కిష్కిందలో ఉంటారు. అక్కడ వెళ్ళి అందరు దిగుతారు. రామలక్ష్మణులకి ఎదుగుకుండా హనుమంతుడు, అంగదుడు వానర సైన్యం, జామవంతుడు భల్లుక సైన్యం, నలుడు, నీలుడు, ధనవుడు, సుగ్రీవుడు వారసుగా సీక్వెన్సీగా ఇట్లా కూడా ఉన్నారు. లెఫ్ట్ సైడ్లో రామలక్ష్మణుడికి ఎదురుకుండా హనుమంతుడు ఉన్నాడు. రాముడి యొక్క చూపు హనుమంతుడి మీద పడుతుంది. ఏం చెప్తాడా? సీతను చూశానని చెప్తాడా, చూడలేదని చెప్తాడా? ఎందుకంటే ఇంకా రాముడి దాకా రాలా, దాకా అంగడితోనే అయిపోయాడు. అంగడికి చెప్పాడు, సీతను అని మొదలు పెడితే చూడలేదు అని అనుకుంటే రాముడు ఉన్నాడు. ఇంకా ఆయన అవతార పరిసమాప్తి చేసేస్తారు స్వామి. అందుకని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. ఎట్లా చెప్పాలి, నేను చెప్పే దాంట్లో ఏ మాత్రం ఒక అక్షర దోషం వచ్చినా కానీ ఘోరం జరిగిపోతుంది, చేసినంత వ్యర్థం అని చెప్పేసి, ఇంకా లాభం లేదని చెప్పేసి రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకొని, స్వామి మీ యొక్క ఆశీస్సుల వల్లే సముద్రాన్ని దాటాను, మీ యొక్క కృపా కటాక్షల వల్ల ఈ లక్షలాది మంది రాక్షసుల్ని అంతమందించాను. ఇవన్నీ ఏం చేసినా మీ కృప, మీ యొక్క చల్లని చూపు నా మీద ఉండబట్టి నేను ఇవన్నీ చేయగలిగాను, లేకపోతే నా వల్ల కాదు. ఇవన్నీ మీరే చేయించారు, నా దగ్గర ఉండి మీరే చేయించారు స్వామి. ఏదైతే నా నోటి నుంచి వినాలనుకుంటున్నారో అది కూడా మీరే చెప్పించండి, నా వల్ల కాదు స్వామి. నేను కనుక చెప్పేస్తే ఏమన్నా అక్షర దోషం, ఎందుకంటే అసలు హనుమంతుడికి అక్షర దోషం అనేది ప్రశ్నే లేదు. కానీ హనుమంతుడు ఆ రామచంద్రమూర్తిని కీర్తిస్తున్నాడు, మీరు ఏదైతే చెప్పించాలనుకుంటున్నారో అది కూడా మీరే చెప్పించండి స్వామి, నా వల్ల కావట్లేదని చెప్పేసి 2 చేతులు జోడించి చెప్తుంటే ఇంకా రామచంద్రమూర్తి చూస్తూ ఉంటాడు. చూసి తత్ర అంటే అక్కడ, తత్ర ద్రష్టమయా సీత, ఫినిష్. 4 ముక్కలే. తత్ర అంటే అక్కడ, ద్రష్ట అంటే చూశాను, మయ అంటే నేను, సీత అంటే సీత చెప్పేశాడు. తత్ర ద్రష్ట మయ సీత 4 ముక్కలే చెప్పేశాడు. రాముడి యొక్క కళ్ళలో నీళ్ళు అట్లా నిలిచిపోయినాయి. తత్ర ద్రష్టమయా సీత, ఎక్కడ? రావణాంతఃపురే సతీ. సతీ అనేది పాతివర్త్య శబ్దం. ఎందుకంటే వాడు కామవాంఛ మీద తీసుకెళ్ళాడు కాబట్టి ఆవిడ పరిస్థితి ఎట్లా ఉంది అది కూడా చెప్పాలి. తత్ర ద్రష్టమయా సీత రావణాంతఃపురే సతీ. పరమ పవిత్రులైనటువంటి సీతామాత రావణాంతపురంలో జీవించి ఉంది, క్షేమంగా నేను చూశాను అనగానే రాముడి యొక్క కళ్ళలోంచి ఆనంద భాష్పాలు రాలిపోతూ ఉంటాయి. ఎట్లా ఉంది ఆవిడ పరిస్థితి? సన్యస్యత్వయం జీవంతి. సన్యసించేసింది స్వామి, జీవితం అంతా ఛేదించేసింది. ఎవరి గురించి? త్వయం, కేవలం మీ గురించి. సన్యస్యత్వయం జీవంతి, జీవంతి సతి, జీవించి ఉంది, పాతివర్త్యంతో ఉంది.
ఎట్లా ఉంది? రామో రామ మనోరథం, రామ 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 రామనామంతో జీవించి ఉంది. సన్యస్య త్వయం జీవంతి అనగానే రాముడి యొక్క కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు ధారలు ధారలుగా రాలిపోతూ ఉంటాయి. అప్పుడు హనుమ, నా జీవితంలో ఎన్నో ఆనందాలు అనుభూతులు ఎన్నో చూశాను, అలాగే దుఃఖాలు కూడా ఎన్నో చూశాను, కష్టాలు కూడా చూశాను. ఇంత కష్టంలో ఉన్న నాకు ఇంత ఓదార్పు, ఇంత ఉపశమనము, ఇంత మంగళాకరమైనటువంటి మాట తీసుకొచ్చి నాకు ఇచ్చావే. నేను రాజ్య భ్రష్టుని, వనవాసంలో ఉండేవాడిని, నా దగ్గర ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు హనుమ. హనుమ ఇలా రా అని చెప్పి హనుమంతుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఆలింగనం చేసుకున్న దృశ్యాలు పైనుంచి దేవతలందరూ వీళ్ళ ఇరువురి మీద పూల వర్షం కురిపిస్తుంటారు. అటుపక్క సుగ్రీవుడు, నలుడు, నీరుడు, జామవంతుడు, అంగదుడు ఆ సన్నివేశాన్ని చూసి పులకరించిపోతుంటారు. హనుమంతుడు అనుకుంటాడు కదా, నా జీవితం ధన్యమైంది కదా స్వామి, జీవ బ్రహ్మైక్యం, జీవుడు బ్రహ్మ అంటే భగవంతుడు ఐక్యం చేసేది కదా స్వామి, నాకు ఎంత మహద్భాగ్యాన్ని చేకూర్చారు స్వామి అని చెప్పేసి హనుమంతుడు ఆనందపడిపోతుంటారు. కొబ్బరికాయ కొట్టించేసి చూడమణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమ సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పెతన లంకాయానము. శతయోజనముల వారిధి దాటి లంకాపురమున సీతను గాంచితి, రాళ్ళు కరుగగా సీత బలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గోచితి లంక దహించితి, రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. నిరతము నిన్నే తలచుచున్నది, క్షణముక యుగముగా గడుపుచున్నది, 2 నెలల గడువు తీరక మునుపే వేగమే వచ్చి కాపాడమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీతక్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమి లంకకు కొని వస్తునని, రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు పూరుట నిజమని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించదరని, సీతారామ పట్టాభిషేకము కనుల పండుగగా జరిగి తీరునని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము ఒలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను.
నందనుతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా పదముల వ్రాలినే పయనమై తిని పదముల రాకనే మరలి వచ్చి తిని ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందున అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీతక్షేమమ్మని శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండిన నేటి తోడమా రఘుకులమంతా అంతరించి ఉండేటిది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని అజానుభావుడు. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలకించగా సీతారామ హనుమానుల సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల పలికి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యముల పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మంగళహారతి గును హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలో అనంత నీవే అంత శ్రీ హనుమంత. ఆ ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ సుందరకాండ మహాయజ్ఞం ఈ 187 మహా